అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని బోయపాడు దొండవాక తీరాల్లో నిర్మించనున్న 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు హోంమంత్రి అనిత, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 3 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో 2ంటిని పాయకరావుపేటకు తీసుకొచ్చామని హోంమంత్రి తెలిపారు. 2 ఏళ్లలో సుమారు 600 కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వేలాది మత్స్యకార కుటుంబాలకు ఈ ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉపయోగపడతాయని మంత్రులు పేర్కొన్నారు. పాలకులు గొడ్డలి పార్టీ వాళ్ళు ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారా? జడ్జీలు కానీ ఇక్కడ ప్రజలకు కానీ చెయ్యాలనేటువంటి ఆలోచన 5 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఒక్కసారి మాట్లాడారో చెప్పాలా? మీరందరూ మాట్లాడారా? మరి ఈరోజు సిగ్గులేని వాళ్ళు ఎక్కడైనా అభివృద్ధి తను చేస్తూ ఉంటే ఇష్టానుసారంగా ఎక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధిని చూడలేకపోతున్నారు, ఓర్వలేక అభివృద్ధి. ఈరోజు కూటమి ప్రభుత్వం, మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా లోకేష్ బాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వంలో బీజేపీ గారి మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తా ఉన్నాము. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, గత పాలకులు R&B శాఖను నిర్వీర్యం చేశారు, ఐఎన్ఐను నిర్వీర్యం చేశారు, పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా గ్రామాలలో ఉంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా మట్టి కానీ కాలువలు కానీ క్లీన్ చేసిన పాపాన పోలేదు. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేశాం. ఈరోజు ఎవరో వస్తారు మమ్మల్ని అడుగుతారని మేము ఈరోజు ఏం మాట్లాడట్లా. ఈరోజు మా బాధ్యత సుమారుగా 47,000 మెజార్టీ ఇచ్చిన తర్వాత మేము చేయాలి అన్న సంకల్పంతోనే మేము చేస్తున్నాం. సుమారు ఇందాకే నేను చెప్పాను, దగ్గర ఈ 2 సంవత్సరాల కాలంలో 600 కోట్ల రూపాయలు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీగా తీసుకొచ్చామన్నా అందులో 100 కోట్ల రూపాయలు నువ్వే ఇచ్చావని చెప్పి R&B మినిస్టర్ గారితో చెప్తున్నాను నేను. నిజంగా ఈ R&B మినిస్టర్ గారు ఒక పక్కన R&B ఒక పక్క తీసుకుంటూనే I&I అంటే మొత్తం మీ మ్యారిటైమ్ దగ్గర నుంచి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు మొత్తం అన్ని కూడా అన్న హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ కూడా వచ్చే ఫ్యూచర్లో వచ్చే క్యాప్టివ్ పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి క్యాప్టివ్ పోర్ట్ ఇనాగ్రేషన్కి, గ్రౌండ్ బ్రేకింగ్కి పిలవాలని కూడా నేను, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎంత అభివృద్ధి జరుగుతుందో చూపించడానికి ఇది ఒక తార్కాణం. ఆ రోజు నాకు చాలా అంటే రాజీపేట గ్రామంలోకి వచ్చేటప్పుడు తెలుసో తెలియకో ఎవరో ఏదో ప్రలోభ పెట్టో ఏం చేసో వాళ్ళకున్న కడుపులో ఉన్న బాధకి సరైన సమాధానం లేక మ్యాక్సిమం అందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడి నేనేదో అన్యాయం చేస్తున్నానని నా కార్ల దగ్గర కొంచెం వచ్చుకుని అడ్డుకున్నాను. ఆ రోజు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ SP గారు కూడా నా దగ్గరికి వచ్చి అమ్మ కేసులు పెట్టాలి, మిమ్మల్ని అడ్డుకున్నారు హోమ్ మినిస్టర్గా, మీ మీద వాళ్ళు మీదకి వచ్చారు,